అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. ఈరోజు మీకు ఇక్కడ చెల్లాపల్లి గ్రామంలో ఒక రైతు వేరుశెనగ వేసిన ట్రిప్‌కేసాడు. చాలా బాగుంది. కానీ దీంట్లో అక్కడ పురుగంతా వచ్చి ఆకును తింటా ఉంది. తర్వాత అట్లా శిలీంధ్రంలాగా మచ్చ కూడా వచ్చింది. సో, దీనికి ఏం చేయాలని ఆయన అడిగినప్పుడు పొలంలోకి వచ్చినాము. సో, ఈ విధంగా అక్కడక్కడ వేరుశెనగలో ఉంది. కాబట్టి ఈయన ఏం చేయాలని అడుగుతా అన్నాడు. సో నేనైతే దీనికి పప్పాయాకు పరంగాకు పప్పాయ ఇక్కడ లోకల్ అయితే పరంకాయ అంటారు. మామూలుగా అందరికీ అర్థం కావాలంటే పప్పాయ అంటారు, బొప్పాయ అంటారు. సో బొప్పాయ ఆకుని కొంచెం రుబ్బేసి ఈ ద్రావణాన్ని కొట్టమని నేను వీళ్ళకి చెప్తున్నాను. సో దీనికి వచ్చేసి ఎకరా 2 ఎకరాలు కదా, 12 కేజీలు బొప్పాయాకు తీసుకోండి. రుబ్బేసేది తర్వాత ఒక 20 లీటర్ నీళ్ళలో ఆ పేస్ట్ అంతా కలిపేసేది అనమాట. కలిపేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలకి బాగా పీల్చుకొని నీళ్ళలోకి దిగుతుంది. తర్వాత మీరు ఫిల్టర్ చేసేయండి. ఫిల్టర్ చేసేసి లీటర్ 10 లీటర్ల నీళ్ళు వేసేసి 2 ఎకరాలకు కొట్టేసేయండి. మీకు రిజల్ట్ 2-3 రోజుల్లోనే మీకు అర్థమైపోతుంది. ఈ ఆకు పురుగు అనేది పోతుంది. తర్వాత దీంట్లో మార్పు అనేది మచ్చ అనేది కూడా కొంచెం మీకు తెలిసిపోతుంది. అక్కడక్కడ ఉంది కాబట్టి తొందరగా చూసుకుంటే తొందరగా వేరే దానికి కూడా రాకుండా. సో ఇది మేము ఇచ్చే మీకు సలహా. దీన్ని చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనము ఇట్లే తీసుకోపోతాం మందుల షాప్ కి, ఇట్లా ఉంది ఏం చేయాలని అడుగుతాము. వాళ్ళు అంటారు 100 రూపాయలు ఎక్కువ మంచి మంది ఇస్తామంటే మనం సరేలే అంటాం. కానీ వాళ్ళు ఏమి ఇస్తారు దాని పేరు మనకి తెలియదు. కానీ అది తెచ్చి కొడతామా, అది వస్తుందా పోతుందా తెలియదు. సో కానీ ఇప్పుడు నేను మీకు ఇచ్చే సలహా మనకి రూపాయి ఖర్చు లేదు. మీకు దండిగా బొప్పాయి ఆ చెట్లు ఉంటాయో పని తీసేసుకొని మీరు స్ప్రే చేసేసేయండి. చేసిన తర్వాత రిజల్ట్ ఎట్లుంది అనేది మీరు మాకు సరేనా. సో ఇంకోటి ఇది కంట్రోల్ అయింది అనుకోండి, మళ్ళీ నెలకు కూడా మీరు చేయొచ్చు. సరేనా. ఎందుకంటే వేరు దగ్గర కూడా ఇది పడింది అనుకోండి, ఈ ద్రావణం మీరు స్ప్రే చేసినప్పుడు అది ఏమైతుందంటే ఎక్కడైనా ఇది చేదు ఉంటుంది కదా, ఏదైనా చిన్న చిన్న పురుగు ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇట్లా మచ్చ తెగులు అడ్డిపోతాయి అనుకోండి. ఈ శిలీంధ్రం అనేది కూడా అడగదు. సో ఈ విధంగా చేయాలి. పర్వాలేదు. నమస్తే నరసింహన్న. ఏం లేదు, మీకు ఇప్పుడు మేము 4-5 రోజుల కింద చెనక్కాయ కొంచెం పురుగు కొంచెం మచ్చ తెగులు ఉందన్నారు కదా, అప్పుడు కొంచెం పప్పాయ ఆకు రసం కొట్టమన్నాము. మీరు కొట్టినారు. సో దాని రిజల్ట్ ఎట్లుంది, మీరు ఎట్లా తయారు చేసినారు, ఎట్లా కొట్టినారు, ఇప్పుడు మీకు నచ్చిందా అది నచ్చలేదా ఆ విషయం కొంచెం తెలియజేయాలి. మీ భార్య వాళ్ళు కాదు, భార్య అనండి. వాళ్ళు మా ఇద్దరు కలిసి వ్యవసాయంలో చాలా ముందుండిగా ఇచ్చేస్తుంటాము. ప్రతి ఒక్కరు ఇచ్చేసిన మేడం. సో ఇప్పుడు ఇది ఎట్లా కొట్టినారు మీరు? ఎకరాకి ఎంత ఆకు తీసుకున్నారు? ఎకరాకు వచ్చి 6 కేజీల చొప్పున దాన్ని రుబ్బి గ్రైండర్ లో పోసి ఇచ్చేసి రసం చేసి 10 లీటర్ల నీళ్లకు
మిక్స్ చేసేసినారు మిక్స్ చేసేసి మళ్ళీ ఒక వడగట్టినారు. వడగట్టినాము, ఆ, ఒక జక్కేసి మళ్ళీ 10 10 లీటర్లు లీటర్లు నీళ్ళు పోసినాం మేడం. అట్లా స్ప్రే చేసినారు. స్ప్రే చేసినాం మనం. ఉమ్. మీరు చెప్పిన ప్రకారంగా ఉమ్. ఈ సేంద్రియ పద్ధతిలో పాటించినాము. బాగా బ్రహ్మాండంగా సో ఆకు మీకు పెరిగి రిజల్ట్ అయితే కనపడిందా? బ్రహ్మాండంగా ఉంది మేడం. మేము చెప్పిండే పద్ధతి రైతులు పాటిస్తేనే ఖర్చు తక్కువ. చాలా తక్కువ మేడం. కొంత పని ఉండొచ్చు, పని ఉన్నది మేడం. లేదంటే ఖర్చు ఎందుకంటే తక్కువ. ఖర్చు లేదు, అసలు రూపాయి లేదు ఒక్క ఖర్చు రూపాయి కూడా ఖర్చు లేదు మేడం. కదా. మీరు చెప్పిన ప్రకారం చేసినాం ఇప్పుడు మేడం. మీరు చాలా దీనికి రిజల్ట్ ఎంత వచ్చింది. మిగిలిబాటు అయినట్లు ఇప్పుడు దగ్గర దగ్గర మాకు ఒక 5,000 రూపాయలు మిగిలింది మేడం. మరి ఒక ఎకరా చెప్పినాడు, ఒక 10,000 రూపాయలు 2 ఎకరాలు కొట్టినాం మేడం. ఒక 10,000 రూపాయలు ఏదైతే ఏదైంది. సో నీకు అయింది 12 కేజీల ఆకు 12 కేజీలు మాత్రమే. ఆకు మాత్రమే అయింది మేడం. సో ఇది ఏం లేదు. నచ్చింది కదా ఈ బాగా పద్ధతి. నచ్చింది సో మేడం. మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. మన భూమి బాగుంటుంది. మా గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా చెప్పినా మేడం చెప్పినారు రైతులకి. వాళ్ళు కూడా ఒకసారి చూసినారు, బాగా మంచిగా చూసి మేము కూడా కొడతాం బాగుందన్నారు. చూడండి, మనం మొన్న చూసినప్పటికి 5 రోజుల కింద చూసినప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. చూడండి ఈయన ఎంత ఇంట్రెస్ట్ గా ఆయన మేము చెప్పిండే పద్ధతిని ఫాలో చేసి వేరుశెనగకు చూడండి డ్రిప్ లో దీన్ని పండిస్తున్నాడు 2 ఎకరాలు. సో చాలా ఇష్టంగా దీన్ని ఆయన చేసుకున్నాడు అనమాట. అది ఆ ఇంట్రెస్ట్ శ్రద్ధ లేకపోతే మనం ఏం చేసే కాదు. సో ఈ విధంగా ఈయన పప్పాయతో ఆయన వేరుశెనగ పంటకుండే పురుగుని, తర్వాత శిలీంధ్రం అనే మచ్చ తెగుల్ని కూడా కంట్రోల్ చేసుకున్నాడు. చూడండి 5 రోజులకి ఇంత బాగా రికవరీ అయిందంటే చాలా ఇదిగా ఉంది. ఆయన చాలా సంతోషపడుతున్నాడు రైతు. అసలు ఆయన అందరినీ పిలుచుకొచ్చి చూపించి ఒక 10 మందికి తెలియజేసినాడంట. సో ఇది కూడా చాలా సంతోషకరమైన విషయము. సో అందరు రైతులు కూడా ఈ విధంగా పాటిస్తే ఖర్చు తగ్గుతుంది, మన పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు, రైతు ఆరోగ్యాలు కూడా బాగుంటాయి కదా. మనం బాగుంటుంది మేడం. నమస్తే.